హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. లక్నో సూపర్ జైంట్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది. యాక్చువల్ గా చాలా మంది ఏంటంటే ఎక్కువ మంది చెన్నైకి, ఎక్కువ మంది ముంబైకి, కొంతమంది హైదరాబాద్ వాళ్ళైతే ఎస్ఆర్హెచ్కి ఇట్లా ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు. లక్నోకి కానీ మీకు పంజాబ్కి కానీ అంటే కొంచెం తక్కువ పర్సెంట్ తెలుగు ఫ్యాన్స్ గురించి చెప్తున్నా, కొంచెం తక్కువ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే అంత ఇంట్రెస్టింగ్ గా చూడరు చాలా మంది. కానీ బట్ ఈ మ్యాచ్ మాత్రం చాలా బాగుండబోతుంది చెప్తున్నా. ఎందుకంటే పిచ్ ఎలా ఉంది, పిచ్ ఏంటంటే చాలా స్లో పిచ్, టర్న్ ఉంటుంది, స్పిన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇది బాల్ అనుకోండి సపోజ్. సో మనం టర్న్ చేసేటప్పుడు బాల్ టర్న్ చేసేటప్పుడు సో ఇక్కడ ఈ ఫేస్ లో కానీ బౌన్స్ అయితే చక్క మంచిగా టర్న్ అవుతుంది అనమాట. సో అలాంటి పిచ్ ఇది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఓపిక ఎక్కువ ఉండాలి బ్యాట్స్మెన్ కి. ఓపికగా ఆడితే అంటే ఇప్పుడు మనకి కేఎల్ రాహుల్, బదోని, అలాగే శిఖర్ ధవన్ వీళ్ళందరూ కొంచెం పేషెన్స్ ఎక్కువ. అంటే బాల్ టు బాల్ రన్ చేయగలుగుతారు. ఒక లూజ్ బాల్ పడితే దాన్ని గ్యాలరీకి పంపుతారు. సో మిగతా వాళ్ళందరూ కూడా హిట్టర్సే. మనం చూసుకోండి, మన బైర్స్టో కానీ, ప్రభు సిమ్రాన్ కానీ, సో ఇంకా లివింగ్ స్టోన్ కానీ, అలాగే శ్యామ్ కరణ్ వీళ్ళందరూ కూడా మంచి హిట్టర్లు. అంత ఓపిక ఉండదు, అన్ని డాట్ బాల్స్ ఆడేంత ఓపిక ఉండదు. సో కేఎల్ రాహుల్ కి అయితే డాట్ బాల్స్ ఆడే ఓపిక ఎక్కువ. కాబట్టి అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు డ్రీమ్ 11 లో పెట్టుకోండి. టీం అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎవరికైతే పేషెన్స్ గా బ్యాటింగ్ చేయగలుగుతారో వాళ్ళకి ఈ పిచ్ అనేది సూపర్ పిచ్ అన్నమాట, అందులో డౌట్ లేదు. అలాగే బాగా టర్న్ తిప్పే వాళ్ళకి కూడా, స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక మంచి ఈ పిచ్ అని చెప్పుకోవచ్చు. అలాగే బోత్ సైడ్స్ టర్న్ చేయగలిగాడు. ఇప్పుడు హర్షదీప్ సింగ్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ తో లోపలికి ఇన్ కట్టర్స్ వేస్తాడు, అవుట్ స్వింగ్ వేస్తాడు. వాళ్ళకి కూడా ఈ పిచ్ అనేది బాగుంటది. సో ఇది ఓవరాల్ గా లక్నోలో పిచ్ రిపోర్ట్ అయితే చాలా మంది చెప్తున్న పిచ్ రిపోర్ట్. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ చూసామా పిచ్ అంతా ఎక్యురేట్ గా ఎలా చెప్తున్నారంటే, సో ప్రీవియస్ అనాలిసిస్ ఉంటాయి చాలా మంది, అంటే చాలా సీనియర్స్ అనాలిసిస్ వాళ్ళ ఛానల్స్ లో చెప్పేవి కానీ, వాళ్ళ వెబ్సైట్ లో కానీ, వాళ్ళ కాలమ్స్ అంటారు, వాళ్ళ కాలమ్స్ కానీ చదివినప్పుడు సో వాళ్ళు చెప్పిన వర్డ్స్ నేను మీకు చెప్తున్నా. సో ఇది పిచ్ రిపోర్ట్ అయితే. సో మనం ప్లేయింగ్ 11 చూద్దాం. పంజాబ్ కింగ్స్ లో చూసినట్లయితే శిఖర్ ధవన్, జానీ బెస్ట్రో, ప్రభు సిమ్రాన్ సింగ్, మేబీ అథర్వ టైడ్ కి కాస్త రెస్ట్ ఇచ్చి మీకు శశాంక్ సింగ్ ని తీసుకునే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అలాగే లివింగ్ స్టోన్ ఉంటాడు, లివింగ్ స్టోన్ తర్వాత జితేష్ శర్మ, శ్యామ్ కరణ్, అలాగే హర్షల్ పటేల్ ని ఆడిస్తారా లేదా? ఎందుకంటే యాక్చువల్ గా ఈ పిచ్ మీద అయితే హర్షల్ పటేల్ బాగా ఎకానమిక్ గా బౌలింగ్ వేస్తాడు. కానీ ప్రీవియస్ మ్యాచ్లు చూసినట్లయితే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. సో మేబీ అతని ప్లేస్ లో ఏమైనా రిషి ధావన్ పెట్టుకుంటే ఆ ఒక్క చేంజ్ అనేది పంజాబ్ కింగ్స్ చేసుకోవచ్చు. మేబీ ఛాన్స్ అయితే ఉంది. లేదంటే కసిగా రబాడా అయితే మీ కగిసో రబాడా చాలా బాగా ఆ ఈ పిచ్ ని బాగా రీడ్ చేయగలిగితే అతని బౌలింగ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే హర్ప్రీత్ బార్ మీకు మామూలుగా తిప్పినా కూడా టర్న్ అనేది ఇప్పుడు వికెట్ టేకింగ్ మంచి క్రూషియల్ బౌలర్ కూడా అయిపోయాడు. సో హర్షదీప్ సింగ్ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడతాడా, లేదంటే రాహుల్ చాహర్ ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడిస్తారా? రాహుల్ చాహర్ ని మేబీ ప్లేయింగ్ 11 పెట్టి హర్షదీప్ సింగ్ ని ఇంపాక్ట్ ప్లేయర్ ఆడిస్తారని నేను అనుకున్నాను. సో ఇది పంజాబ్ కింగ్స్ చూసినట్లయితే మనం అదే ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ టీమ్ ని మనం ఒకసారి చూసినట్లయితే కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, అలాగే దేవదత్ పడికల్, సో ఆయుష్ బదోని కొంచెం ఓపిక్ గా బ్యాటింగ్ చేయగలుగుతాడు. సో మీరు డ్రీమ్ 11 ఎవరైనా పికప్ చేసుకోండి. అలాగే సో మార్కస్ స్టోయిన్స్ కొంచెం పేషెన్స్ తక్కువ, ఎత్తేస్తాడు. పూరన్ కొంచెం ఓపిక్ గా ఆడగలుగుతాడు, అలాగే భారీ షాట్స్ కూడా కొట్టగలుగుతాడు. సో పూరన్ కూడా మీరు లో ఆర్డర్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కృణాల్ పాండ్యా, రవి బిష్నాయ్, అలాగే మోయిన్ ఖాన్, నవీన్ ఉలక్ అండ్ యాష్ ఠాగూర్ వీళ్ళు ప్లేయింగ్ 11 లో ఉండే ఛాన్స్ ఉంటే మేబీ యష్ ఠాగూర్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడే ఛాన్స్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మోయిన్ ఖాన్ కానీ, అలాగే రవి బిష్నాయ్ కానీ, కృణాల్ పాండ్యా కానీ ఆ టర్న్ అనేది మాత్రం సాధించగలిగితే వీళ్ళు పంజాబ్ బ్యాట్స్మెన్ ఈజీగా ఆపుతారు. ఎందుకు అంటే ఒక్క శిఖర్ ధవన్ ఒక్కడే ఎర్లీగా వికెట్ అవుట్ చేయగలిగితే మిగతా వాళ్ళందరూ కూడా అంత ఓపిక్ గా బ్యాటింగ్ చేసే వాళ్ళు ఉండరు. ఇక్కడ చాలా ఆగి బాల్ వస్తుంది కాబట్టి స్లోగా సో క్యాచెస్ అనేవి వచ్చేస్తాయి. మనం బౌండరీ క్లియర్ చేయాలని మనం హిట్ చేయడానికి వెళ్తే
ఖచ్చితంగా అది హైట్ లేస్తుంది. హైట్ లేవడం వల్ల క్యాచ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం చాలా ఓపిక్గా చేయాలి. ఈ విషయం వాళ్ళకి కూడా, పంజాబ్ వాళ్ళకి కూడా తెలుసు. అయితే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగా చేజింగా అంటే చేజింగ్ టీం గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొద్దిగా ఓపిక్గా బ్యాటింగ్ చేసుకుంటే సో 150, 160 టార్గెట్ని ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మీకు 150, 160 కంటే ఎక్కువ స్కోర్ అనేది కొట్టలేరు. సో ఎందుకంటే లాస్ట్ స్లాగ్ అవర్స్ వచ్చేసరికి, అంటే పిచ్ నలిగే కొద్దీ ఇప్పుడు 10 ఓవర్స్ కు ఒకలాగా ఉంటే రన్ రేటు 10th నుంచి మారిపోతూ ఉంటుంది. 15, 16 ఏదైతే 14 ఓవర్స్ కి స్ట్రాటజిక్ టైమ్అవుట్ లేదా 16 కి స్ట్రాటజిక్ టైమ్అవుట్ ఉంటుందో అక్కడి నుంచి సినారియో అనేది పూర్తిగా మారిపోతుంది. డాట్ బాల్స్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి మీకు 160, 170 ఈ మధ్యలో మేబీ ఛాన్స్ అయితే ఉంది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. అలా కానీ చేస్తే చేజింగ్ టీమే గెలుస్తుంది. అలా కాకుండా 190, 200 కొడితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ వల్లే గెలుస్తారు, అందులో డౌటే లేదు. సో కాబట్టి అడ్వాంటేజెస్ ఎవరికి ఉన్నాయంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి లక్నోకే ఉన్నాయి. లక్నోలో కొంచెం ఓపిక్ గా బ్యాటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి లక్నోకి అడ్వాంటేజ్ అనేది చూపెడుతుంది. మన విన్నింగ్ మీటర్ ఏం చెప్తోంది అంటే 54% లక్నో సూపర్ జైంట్స్ కుంటే 46% మాత్రమే పంజాబ్ కుంది. ఎందుకు అంటే అక్కడ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఒక 4% అటు వెళ్ళింది. సో నాకు ఈ మ్యాచ్ ఎందుకనో లక్నో సూపర్ జైంట్స్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం వాళ్ళ సైడ్ మీకు టర్న్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మీకు ఇక్కడ రాహుల్ చహార్ మాత్రమే మీకు స్పిన్నింగ్ అంటే ఆప్షన్. అలాగే హర్ప్రీత్ సింగ్ మీకు ఆ టర్న్ అనేది ఎక్కువ తీసుకోవాలి అంటే రాహుల్ చహార్ కొంచెం ఎకానమీ అయిపోయాడు. సో రన్స్ అనేది ఇచ్చేస్తున్నాడు. సో రన్స్ మాత్రం అతను కట్టడి చేయగలిగి మంచిగా పిచ్చిని రీడ్ చేయగలిగి తొందరగా ఎర్లీగా వికెట్స్ తీసుకోగలిగితే సో పంజాబ్ వాళ్ళకు కూడా బలంగానే ఉంటుంది బౌలింగ్. ఇంకా మీకు శ్యామ్ కరణ్ చూసుకోండి, శ్యామ్ కరణ్ కూడా స్లో కటర్స్ అది వేసి ఇబ్బంది పెడతాడు బ్యాట్స్మెన్. సో ఆ బౌలింగ్ అని ఇబ్బంది పెట్టగలిగితే లక్నోకి ఏమన్నా అటు ఇటు అవ్వచ్చు. కానీ మాక్సిమం లక్నో సూపర్ జైంట్స్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అటు సైడ్ బ్యాటింగ్ ఆర్డర్ లో మీరు పంజాబ్ లో చూసుకున్నట్లయితే ఒక శిఖర్ ధావన్ ఈ వికెట్ ని ఎర్లీగా తీయగలిగితే మిగతా వాళ్ళ మీద గట్టిగా ప్రెషర్ అనేది పెట్టచ్చు, అందులో డౌట్ లేదు. కాబట్టి నా ప్రిడిక్షన్ ఏంటి అంటే, నేను అనుకున్న ప్రిడిక్షన్ ఏంటి అంటే లక్నో సూపర్ జైంట్స్ గెలుస్తుంది అని అనుకుంటున్నా. ఇప్పటి వరకు కొన్ని మ్యాచ్లు తప్పినాయి, కొన్ని మ్యాచ్లు పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ వెళ్ళింది. అయితే ఏంటంటే ఇక్కడ టాస్ ని బట్టి చాలా మంది చెప్తుంటారు, టాస్ అడ్వాంటేజ్ ఎవరికైతే ఉంటుందో అప్పుడు ప్రిడిక్షన్ అనేది చాలా మంది మారుస్తున్నారు. టెలిగ్రామ్ ఛానల్ అని అదేని ఇదని మార్చుకుంటున్నారు. బట్ మనం ఓవరాల్ గా ఆన్ పేపర్ మీద టీమ్ ని మొత్తం అనాలిసిస్ చేసుకుంటే మాత్రం సో లక్నోకి అడ్వాంటేజ్ అయితే ఈ మ్యాచ్ లో ఎస్పెషల్లీ ఎక్కువగా ఉంది. సో చూద్దాం మరి లక్నో సూపర్ జైంట్స్ గెలుస్తుందా లేదా హోమ్ గ్రౌండ్స్ లో ముందుకు వెళ్తుందా పాయింట్స్ టేబుల్ లో, లేదంటే పంజాబ్ గెలుచుకుని పంజాబ్ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోద్దా అనేది చూద్దాం. సో ఐపీఎల్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. నా వీడియోస్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.